Hi everyone, welcome back to our channel. ఇవాళ వీడియో పానీపూరి ఛాలెంజ్. వీడియోలో పానీపూరి ఛాలెంజ్ అంట. యాక్చువల్గా అయితే ఈ వీడియోలో టెంపుల్ వీడియో ఉండాలి, కానీ టెంపుల్కి తీసుకెళ్ళలేదు కాబట్టి. టెంపుల్ ఎందుకు ఉంటుంది? మరి లాస్ట్ వీడియోలో చీటింగ్ చేసినావు కదా, నువ్వు నాకు చీట్ చేసి సినిమాకి తీసుకెళ్తున్నావు కదా. మళ్ళీ చిట్టీలు మళ్ళీ చిట్టీలు వేసి మళ్ళీ సినిమాకా ఈసారి లేదు. నేను అసలు చీటింగ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? ఎవరు గెలిస్తే ఇద్దరికి ఈక్వల్ గా 50-50 పానీపూరి ఉన్నాయి. చీటింగ్ చేయకుండా గెలిచిన వాళ్ళు. నువ్వు చీటింగ్ చేస్తావు, అందుకే నేను చెప్తున్నా. మళ్ళీ చీటింగ్ చేయొద్దని చెప్పేసి నువ్వు చీటింగ్ చేయకుండా తిను. వీడియో చీటింగ్ చేస్తే కామెంట్ చేయండి. మరి నువ్వు చీటింగ్ చేస్తావు, చీటింగ్ చేయకుండా కంప్లీట్ చేసిన వాళ్ళకి 1000 రూపీస్. తలా 500 కాదు, 1000 రూపీస్. గెలిచిన వాళ్ళకి సరే నువ్వు గెలువు, మొత్తం నీకే వచ్చేస్తావు కదా. నేనే గెలుస్తాను. ఎవరు గెలిస్తే వాళ్ళకి 1000 రూపీస్. కానీ రోజు నాకు తెలియకుండా చీటింగ్ చేస్తే కామెంట్ చేయాలి. చీటింగ్ చేస్తావు అంతే. నువ్వు చీటింగ్ చేయకుండా కంప్లీట్ చేయాలి. స్టార్ట్ చేద్దామా? టైమర్ పెట్టినా కూడా నువ్వు చీటింగ్ చేయవు. జనాలకు తెలుసు నేను ఎంత నిజాయితీ పరున్నా. అందుకే వాళ్ళని కామెంట్ చేయమని చెప్తున్నా. స్టార్ట్ చేయనా? చేసుకో స్టార్ట్. ఈ స్కూల్కి 10 సార్లు పోయేసి వచ్చింది. యాక్చువల్గా రోజుకి పానీపూరి ఇష్టం ఉండదు. చాలా ఇష్టమయ్యా నాకైతే పానీపూరి అంటే. ఇంకా నువ్వు స్టార్ట్ కూడా చేయాలి. నీకోసం తింటున్నా. స్పూన్ బట్టి గంట వచ్చినట్టు వేసుకుంటాను. నేను పానీపూరి పని పెట్టుకున్న ప్రాక్టీస్ ఉంది. కాలం ఉన్నది. పానీపూరి కారం ఉంటుంది, కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. ఓన్లీ పూరి కంప్లీట్ అవ్వద్దు. ప్లేట్లు ఎన్ని చెప్పలేను. 50 నా ప్లేట్లో చీటింగ్ ఏం చేయలే కదా. నాకు నచ్చవు చీటింగ్ చేస్తారు. నువ్వు నేను పక్కకి వెళ్ళినప్పుడు చీట్ చేసి ఉంటావు. నేను సెట్ చేసి పక్కకి వెళ్ళి ఉన్నప్పుడు చేస్తుంటాడు ఒకవేళ చేస్తే. అరే బాబు కానీ బాగుంది టేస్ట్ మాత్రం పానీపూరి. ఫస్ట్ తిన్నాడు ఇది నొక్కేస్తాడు. అది నొక్కేసినాడు, ఇది కూడా నొక్కేస్తాడు. అది నేనే కదా. భయ్యా थोड़ा प्याज डालो ఏమవుతున్నా. భయ్యా నీ చెయ్యి సగమే కనిపిస్తుందంటే ఆ చేతితో చీటింగ్ చేస్తున్నానే కదా. నేను మొత్తం ఫ్రేమ్ లో ఉన్నా కదా. ఆ చేతితో ఏం చీటింగ్ చేస్తున్నావు? జరిగి
ఇందాక 2 తిన్నా. అవి కౌంట్ ఉండదు. ఇందాక తిన్నవి నేను చెప్పినానా, ఇందాక సెట్ చేసేటప్పుడు 2 తినేసినావు. నేనేం తిన్నా కౌంట్ లేదా? నిజంగా తిన్నా ఇందాక అంతగా తిన్నాను. కానీ స్టార్ట్ చేసినాక తిన్నవి కౌంట్. నేను పానీపూరి బండి అన్న పెట్టుకుని పోయినా ఇట్లా పెట్టి అయిపోతాను అయిపోతాను. పెట్టుకోను ఎందుకు భయ్యా అంటారు. అబ్బా భయ్యా అంటే ఏమంటారు? తప్పట్లా భయ పానీ కాదు. బాగానే అయిపోయినాక గెలవద్దనే కదా ఇప్పుడు నాకు నీళ్ళు కూడా పోసుకోలేదు. సరే ఆగు, నువ్వు మామూలు డిస్టర్బ్ చేస్తున్నావు అంతే. మాట్లాడేదన్న నాతో ఎందుకు? నీ పానీ నచ్చదు. నేను గెలవాలన్న పట్టుదల 1000 రూపీస్ వస్తుందండి. వేదిక మనం గెలుస్తాం దీంట్లో. దీన్ని ఏమంటారు మీ ఊళ్ళో? మేము ఎక్కువ బఠానీ అంటారు. మీరేమంటారు? మీరేమంటారు కామెంట్ చేయండి. మేము బఠానీ అంటారు. దీన్ని కట్లెట్. పచ్చడి ఇది కాదు. ఎప్పుడన్నా పానీపూరి తింటే తెలుస్తుంది. ఎంతసేపు ఆ బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ తింటే స్వీట్లు తింటారే. నీళ్ళు పోయి నువ్వు ఆగు. నువ్వు కావాలని నాకు ఇష్టం చేయడానికి బండి స్లో అయింది. పానీపూరి సరే నాకు ఏమంటుంది వేరే ఛాలెంజ్లో గెలుచుకోలేము కానీ పానీపూరి ఛాలెంజ్లో గెలవలేము. ఇంకా రాదు. అయిపోయిందా? గెలుస్తాను ఒక ఆట మంచిగానే ఉంది. ఇంకా కాకపోతే మీ ప్లేట్ ఖాళీ కనిపిస్తుంది, నా పేరు కనిపించలేదు. ఏం చేసినావో ఏమని నాకు పోయినప్పుడు వీడియోలో వాళ్ళు చెప్తారుగా. వీడియో ఇప్పుడు స్టార్ట్ అయింది. వాటర్ తాగుతున్నా. అసలు పానీపూరి ఛాలెంజ్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఓడిపోవాలని. నీకు పానీపూరి ఇష్టం ఉంటుంది కదా, మరి ఎంత
అంత రాంగ్ అయిపోయింది. ఉత్తపూరి తింటే నువ్వు చీటింగ్ చేయకు. నేను అసలు ఉత్తపూరి తినొద్దు. ఏదైనా దట్టుకొని తినాలా. కవలిగా ఆగా. అయిపోయింది. తినవే నేను తినలేక కాదు, గెలవలేక కాదు, అవకాశం ఇవ్వాలి అప్పుడప్పుడు. అంత సీన్ లేదు, ఎవరెవరికి చేయాల్సిన అవసరం లేదు అవకాశం. గురి అమ్మ పబ్లిక్ ఏంటిది నేనే ఏంటిది నేనే నేనే ఏంటిది నేను పాప కనిపించేంత సైలెంట్ కాదు. అందరికీ చెప్తున్నా, మనకు ఒక చెయ్యి కనిపిస్తున్నట్టు ఇంకో చెయ్యి లేదు. సరే ఇది ఇందులో ప్లేట్లో పెట్టుకుందాం. నైట్ చికెన్ పూరి తిన్నావు. నువ్వు ఏంటి తింటున్నావు? మరి ముందు ఏముంది తాగుతున్నాడు. నోట్లో కూడా అయిపోయి. నేను నీకు తీసుకుంటున్నా, నీకు హెల్ప్ చేస్తున్నా. తీసుకో. ముత్యం తింటే మూతం అవుతుంది. నా టైంలో అది వేసుకోవడానికి కూడా కొంచెం టైం పెట్టి నేను అది నాకు తెలియదు. ఇదే ఒకటి తింటాడు, ఇదే ఒకటి తింటాడు. నీళ్ళు ఎవరు తాగుతాడు? అయిపోయింది అయిపోయింది. నేను చెప్పినా నీకు ఇవన్నీ కంప్లీట్ చేయమని చెప్పి ఈక్వల్ గా అయిపోవాలన్నాను. కానీ ప్లేట్లో ఉంది అంటే ప్లేట్లో పానీ అయిపోవాలి, పూరి అయిపోవాలి. పూరి అయిపోయింది, పానీ అయిపోయింది. 12 minutes లో తినేసాం. నాకు తెలియదు కదా మరి వస్తారని. మరి నువ్వే చెప్పినావు కదా అది. నేను ఇస్తా, నువ్వేం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పెట్టు. అయిపోయింది. నేనే కాదు, అది నొప్పు కరెక్ట్ కాదు కదా. నువ్వే అన్నావు కదా అవ్వగానే నొక్కాలని చెప్పి. నీళ్ళు ఎవరు తాగుతారు ఇప్పుడు? నువ్వు తాగు, నీకు కావాలంటే. నా ప్లేట్ నీట్గా ఉందా? నా ప్లేటే నీట్గా ఉంది. లుక్ ఎట్ దిస్ ప్లేట్. చెత్తలాగా ఉంటుంది రోహిత్ ప్లేట్ ఎప్పుడు. ఇప్పుడు నేనే విన్నర్. 1000 రూపీస్ నాదే.
నేను ఇస్తా అన్నా కదా, ఎందుకు లాక్కుంటున్నావు? సరే. ఇస్తాను. ఏంటి జేబులో పెట్టుకుంటున్నావు? చెక్ చేస్తున్నా. అది తర్వాత తినొచ్చు, నువ్వు కానీ ఫస్ట్. ఈ ఇంటర్నేషనల్ పానీపూరి ఛాలెంజ్లో గెలిచినందుకు గాను మా పూజశ్రీ గారికి ఈ 1000 రూపాయల బహుమతిని అందిస్తూ, ఈ 1000 రూపాయల బహుమతితో పాటు తమ యొక్క సబ్స్క్రైబర్లు, లైక్, కామెంట్, లైక్లు, సబ్స్క్రైబ్. కామెంట్లు, షేర్లు చేస్తే నేను నెక్స్ట్ ఏం గెలిచిన వీడియో ఈ కావాలో కూడా కామెంట్ చేయండి. ఫుడ్ ఛాలెంజ్ ఇప్పుడు ఈమె గెలిస్తే నేను గెలిస్తే ఆమాన్ కాదు, మీ ఇద్దరు ఒకటే కాబట్టి ఇట్లనే 1000 రూపాయలు ఇచ్చినా చెప్పుకోవాలన్నమాట. ఇవ్వకపోయినా కూడా మీరు రాకపోయినా మీ ముందు మాత్రం నేను అయితా ఇవ్వు. ఇస్తున్నా. సబ్స్క్రైబర్ల సాక్షిగా ఈ 1000 రూపాయలు థ్యాంక్ యూ. లెఫ్ట్ హ్యాండ్తో ఇవ్వద్దు కదా. మరి రైట్ హ్యాండ్ వాష్ చేసుకున్నాను, ఏం పర్లేదు, నీకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవుగా. చీటింగ్ చేసి గెలిచినా కానీ చీటింగ్ చేయలేదు, కానీ చీటింగ్ చేయలేదు. నువ్వు మధ్య మధ్యలో ఎన్ని ఉత్త పూరీలు మింగినావు వాళ్ళు చూసిండ్రు. లేదు, అవతల ఆ చెయ్యి అడ్డుపోయి ఏం ఆ చేసిందో చెయ్యి చూశారు. అడ్డుపోయిందంటే మరి చేయి పెట్టుకోవద్దు. ఒకవేళ తమ గిన్నె చూపించండి, అందులో పానీపూరి మీద పానీ కిట్టేదిగా. నీకు కూడా ఉన్నాయి, ఇగో నీకు కూడా ఉన్నాయి, నీ పని కూడా ఉన్నాయి. చీటింగ్ అన్నప్పుడు ఒక్క నిమిషం, ఇది నేను ఒకసారి రీఫిల్ చేసుకున్నా, కొంతమంది రీఫిల్ చేసుకోలేదు. నాకు నేను వాటర్ సరిపోయింది. రీఫిల్ మళ్ళీ కూడా చేసుకున్నా. నువ్వు రీఫిల్ చేసుకున్నా, నీకు హెల్ప్ చేసిన నేను. నేను వాటర్ రీఫిల్ చేసుకున్నా. సరే ఇంకా ఇవన్నీ నేను నేను చెప్పను. కూడా వాటర్ రీఫిల్ చేసుకున్నా. గెలిచింది, కంగ్రాచులేషన్స్, లవ్ యూ. ఇంకా నెక్స్ట్ వీడియో ఏదో కామెంట్ చేయండి. ఫుడ్ ఛాలెంజ్ వద్దు, పానీపూరి అంటే రోజు ఫుడ్ ఛాలెంజ్ ఎవరు చేస్తే వాళ్ళతో చేస్తాను. బాయ్ చెప్పండి. కానీ టెంపుల్ అని కామెంట్ చేయండి. టెంపుల్ తీసుకెళ్తాను. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు టెంపుల్ కి తీసుకెళ్ళలేదు. బలవంతమైన దాని పైన తీసుకెళ్ళవా టెంపుల్ కి? లాస్ట్ టైం చీటింగ్ చేసిండు. లాస్ట్ టైం అన్నావు, ఆ లాస్ట్ టైం ఎప్పుడు 8 నెలలు అయింది. అది నువ్వు లేట్ చేసినావు. ఎందుకు లేట్ చేసినావు? ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చినావు చెప్పు. లాస్ట్ నేను ఏం లేదు, అదే వచ్చింది కాదు. అదే వచ్చింది. బేసికల్లీ నేను కొంచెం వేరే పనులలో ఉండి వీడియో లేట్ అయింది. వీడియో లేట్ అయిపోయింది. కానీ రోహిత్ మంచి చీటింగ్ చేసింది కాబట్టి ఎవరైతే నన్ను టెంపుల్ తీసుకెళ్ళాలి అనుకుంటే వాళ్ళు కామెంట్ చేయండి. టెంపుల్ కి తీసుకెళ్ళామని చెప్పి అప్పుడన్నా ఎవరైతే తీసుకెళ్ళాలి. బయట తిప్పాలి, పప్పులకు తీసుకెళ్ళాలి అని అనుకుంటారో వాళ్ళు చేయవచ్చు. వాళ్ళకి కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంటుంది. అలాగే టెంపుల్ అని ఎవరైనా కామెంట్ చేస్తే కూడా టెంపుల్ కామెంట్ చేయండి, తీసుకెళ్ళమని చెప్పండి. ఏ టెంపుల్లో చెప్తే ఆ కామెంట్ చేసిన వాళ్ళకి తీసుకెళ్ళండి, ప్రాబ్లం తీసుకుపోతాను నువ్వు కదా రాసింది చిట్టి. ఓ నేనే తీసుకెళ్ళాలా? వాళ్ళు నువ్వే తీసుకెళ్ళాలి. టెంపుల్ కంటే నేను తీసుకెళ్తా అంటే కొంచెం చూసి కామెంట్ చేయండి. బాయ్.